ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను రాసిన 3వ పత్రిక 6వ వచనము, వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. ప్రేమైన వర్లరా, ఇక్కడ నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి అన్నారు. ఎవరి ప్రేమ ఏంటి అంటే, మరి యోహానుకి ప్రియుడైన గాయు గురించి రాయబడిన మాట అండి. గాయు, మరి యోహాను భక్తుడు గాయు గురించి సెలవిస్తున్నాడు. నీవు ఆత్మ ప్రకారముగా వర్ధిల్లుచున్నావు, అంతేకాకుండా సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు. సహోదరులు నీవు కలిగి ఉన్న సత్య ప్రవర్తనను బట్టి సాక్ష్యం చెప్పగా నేను విన్నాను, బహుగా సంతోషించాను. కాబట్టి పరదేశులకి నువ్వు చేసిన సహాయము విశ్వాసులకు తగినట్లుగానే ఉన్నది. కాబట్టి నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యమిస్తున్నాము అన్నట్లుగా. ప్రేమైన వాళ్ళరా, గాయు సంఘం ఎదుట ఒక ఘనమైన సాక్షిగా నిలబడ్డాడు. ఈ రోజున సంఘం అంటే దేవునిదని, దేవుని చేత కట్టబడినది, దేవుని రాజ్యంలో ఎత్తబడేది ఈ సంఘము. దేవుడు తన సంఘము కొరకు ఏమైనా చేస్తాడు. ఈ రోజున ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా సంఘము ఎదుట సాక్షిగా నిలబడడం అంటే సామాన్యమైనది కాదు. గాయు ఇక్కడ నిలబడ్డాడు. కారణం ఏంటంటే, తనలో మెయిన్ కలిగి ఉన్నది ప్రేమ. అతని ప్రేమ అతనిని గొప్ప సాక్షిగా నిలబెట్టింది. అంతేకాదు, అతను ఆత్మలో వర్ధిల్లాడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు, సత్య ప్రవర్తనను అనుసరిస్తున్నాడు. కావున ఇతరుల పట్ల ఒక సహకారిగా, ఉపకారిగా నిలవబడ్డాడు. అందుకనే గాయు గురించి సంఘం ఎదుట ఘనమైన సాక్ష్యము చెప్పబడింది. కావున ప్రతి ఒక్కరూ కూడా సంఘం ఎదుట సాక్షిగా నిలవబడాలంటే చేయవలసిన పని, దేవుడు మనకిచ్చిన ప్రేమ కలిగి ఉండాలండి. ఒక ఉపకారిగా, సహకారిగా ఉండాలి. దేవుడు మనకి చూపించిన సత్య మార్గమును అనుసరించాలి, సత్ప్రవర్తన కలిగి జీవించాలి. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, మరి నీ సాక్ష్యము ఎటువంటిది? సంఘం ఎదుట ఘనముగా చెప్పబడుతుందా? ఎందుకంటే ప్రతి ఒక్కరిని సాక్షిగా నిలవబెట్టేవాడు ఆ దేవాది దేవుడే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.